హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. హైదరాబాద్ తెలంగాణ కేంద్రంగా ప్రయాణించే కొన్ని రైళ్లని దారి మళ్లించడం జరిగింది. విజయవాడ డివిజన్లో జరుగుతున్న ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఈ డైవర్షన్ అనేది మార్చడం జరిగింది. ఏ రైళ్లు డైవర్షన్ అనేవి చేసుకున్నాయి, ఏ ప్రాంతాల గుండా ఈ రైళ్లు వెళ్తాయి ఒకసారి మనం తెలుసుకుందాం. రైళ్లు కూడా కీలకమైన రైళ్లుగా చెప్పుకోవచ్చు. ముందుగా 12605, 12606 విశాఖపట్నం లింగంపల్లి విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ రైలు. ఈ రైలు ప్రస్తుతం కృష్ణా కెన్నల్ అలాగే దుగ్గిరాల తెనాలి మీదుగా తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ డైవర్షన్ తర్వాత ఈ బండి ఆగస్టు 9 నుంచి ఆగస్టు 19 తారీఖు మధ్యలో కృష్ణా కెన్నల్ మంగళగిరి గుంటూరు మీదుగా తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ బండికి తెనాలిలో స్టాప్ అనేది ఉండదు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 20702, 20701 తిరుపతి సికింద్రాబాద్ తిరుపతి మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ రైలు. ఈ రైలు ప్రస్తుతం తెనాలి వేజన్ల గుంటూరు వేజన్ల తెనాలి మీదుగా తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఆగస్టు 17 తారీఖు నుంచి 18 తారీఖు మధ్యలో ఈ బండి డైవర్షన్ అనేది చేయడం జరిగింది. ఈ తారీఖులలో ఈ బండి తెనాల, దుగ్గిరాలు, విజయవాడ, కృష్ణ కెన్నల్, మంగళగిరి, గుంటూరు మీదుగా తన ప్రయాణాన్ని అందిస్తుంది వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 17229, 17230 త్రివేంద్రం సికింద్రాబాద్ త్రివేంద్రం మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ రైలు. త్రివేంద్రం సికింద్రాబాద్ మధ్యలో ఆగస్టు 17, 18 తారీఖులలో రూట్ డైవర్షన్ అనేది చేయడం జరిగింది. ఈ బండి తెనాలి, గుంటూరు, నడికుడి, పిడుగురాళ్ల మీద కాకుండా ఇటు పంగిడిపల్లి, కాజీపేట, విజయవాడ, దుగ్గిరాల, తెనాలి మీదుగా తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇటు సికింద్రాబాద్ నుంచి త్రివేంద్రంకి వెళ్ళేటప్పుడు ఆగస్టు 18 తారీఖున ఈ బండి ఇదే రూట్లో ప్రయాణిస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 16032, 16031 ఎస్విడి కాట్రా చెన్నై, అలాగే చెన్నై ఎస్విడి కాట్రా మధ్యలో ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ రైలు ప్రస్తుతం ఇటు కృష్ణా, మంగళగిరి, న్యూ గుంటూరు, తెనాలి మీదుగా తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇటు ఎస్విడి కాట్రా నుండి చెన్నై సెంట్రల్కి వెళ్ళేటప్పుడు ఆగస్టు 16 తారీఖున ఈ బండి ఇటు వయా విజయవాడ, దుగ్గిరాల, తెనాలి మీదుగా తన ప్రయాణాన్ని అందిస్తుంది. తిరుగు ప్రయాణంలో ఆగస్టు 17 తారీఖున తెనాలి, దుగ్గిరాల, కృష్ణా కెనాల్ మీదుగా తన ప్రయాణాన్ని అందిస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 17643, 1744 కాకినాడ టౌన్ చెంగల్పట్టు కాకినాడ టౌన్ మధ్యలో ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ రైలు. ఈ బండి ప్రస్తుతం తెనాలి, న్యూ గుంటూరు, కృష్ణా కెనాల్ మీదుగా తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ బండి ఇటు చెంగల్పట్టు కాకినాడ టౌన్ మధ్యలో ఆగస్టు 17 తారీఖున తెనాలి, దుగ్గిరాల, కృష్ణ కెనాల్ మీదుగా తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇటు కాకినాడ టౌన్ చెంగల్పట్టు మధ్యలో ఆగస్టు 18, 19 తారీఖులలో కృష్ణ కెనాల్ అలాగే తెనాలి మీదుగా తన సేవల్ని అందిస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 17656 పాండుచేరి కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్. ఈ రైలు ఆగస్టు 18 తారీఖున తెనాలి, న్యూ గుంటూరు, కృష్ణ కెనాల్ మీదుగా కాకుండా తెనాలి, దుగ్గిరాల, కృష్ణ కెనాల్ మీదుగా తన ప్రయాణాన్ని అందిస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12077, 12078 చెన్నై విజయవాడ చెన్నై మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ రైలు. ఈ బండి ఆగస్టు 13 తారీఖు నుంచి 18 తారీఖు మధ్యలో తెనాలి, న్యూ గుంటూరు, కృష్ణ కెనాల్ మీదుగా కాకుండా తెనాలి, దుగ్గిరాల, కృష్ణ కెనాల్ మీదుగా తన ప్రయాణాన్ని అందిస్తుంది. న్యూ గుంటూరులో ఈ ట్రైన్కి స్టాప్ అనేది ఉండదు, ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12603 చెన్నై సెంట్రల్ చెర్లపల్లి, 12604 చెర్లపల్లి చెన్నై సెంట్రల్ మధ్యలో ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ రైలు చెన్నై సెంట్రల్ చెర్లపల్లి మధ్యలో ఆగస్టు 17, 19 తారీఖులలో, అలాగే చెర్లపల్లి చెన్నై మధ్యలో ఆగస్టు 19, 20 తారీఖులలో తెనాలి, గుంటూరు, పంగిడిపల్లి ఈ రూట్లో కాకుండా తెనాలి, దుగ్గిరాల, విజయవాడ, కాజీపేట, పంగిడిపల్లి మీదుగా తన సేవల్ని అందిస్తుంది. ఈ బండికి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాలు, నడికూడి, నల్గొండ రైల్వే స్టేషన్లో స్టాప్ అనేది ఉండదు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 07139, 07194 కొల్లం హైదరాబాద్ కొల్లం మధ్యలో ప్రయాణించే ఈ బండికి ఇటు హైదరాబాద్ కొల్లం మధ్యలో ఆగస్టు 9, 16 తారీఖులలో పంగిడిపల్లి, నడికూడి, గుంటూరు, తెనాలి మీదుగా కాకుండా పంగిడిపల్లి, కాజీపేట, విజయవాడ, దుగ్గిరాల, తెనాలి మీదుగా తన ప్రయాణాన్ని అందిస్తుంది. అలాగే కొల్లం హైదరాబాద్ మధ్యలో ఆగస్టు 11 తారీఖు, 18 తారీఖులలో తెనాలి, గుంటూరు, నడికూడి, పంగిడిపల్లి కాకుండా తెనాలి, దుగ్గిరాల, విజయవాడ, కాజీపేట, పంగిడిపల్లి మీదుగా తన సేవల్ని అందిస్తుంది. ఈ బండికి నల్గొండ, నడికూడి, పిడుగురాళ్ళు, సత్తెనపల్లి, గుంటూరులో స్టాప్ అనేది ఉండదు. ఈ పర్టికులర్ డేట్లను దృష్టిలో ఉంచుకొని మీ ప్రయాణాన్ని కొనసాగించవలసిందిగా మా టెక్ రైల్వే ఛానల్ కోరుకుంటుంది.
ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.